ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్టు 19 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 119వ కీర్తన 89-11 వచనాలు. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వ్యాఖ్యాన అంశం: 2 అమూల్య వాక్యాలు. వ్యాఖ్యాన అంశం: 2 అమూల్య వాక్యాలు. వ్యాఖ్యానం: నేటి కాలానికి ఎంతో అవసరమైన సత్యం ఈ 2 అమూల్యమైన వాక్కుల్లో ఉన్నాయి. ఈ 2 వాక్యాలు దేవుని వాక్యానికున్న అసలైన స్థానాన్ని తెలియజేస్తున్నాయి. ఈ అమూల్యమైన వాక్కులను ఈ విధంగా చెప్పుకుందాం. నీ వాక్యము పరలోకమందు శాశ్వతంగా స్థిరపరచబడి ఉంది. ఆ వాక్యము భూమిపైనున్న క్రైస్తవుని హృదయంలో దాచబడి ఉన్నది అని. ఈ 2 వచనాలు విశ్వాసి యొక్క హృదయాన్ని పరలోకమందుండు దేవుని సింహాసనంతో దేవుని వాక్యం ద్వారా కలుపుతున్నాయి. తద్వారా అస్థిరమైన హృదయం గల విశ్వాసికి స్థిరమైన దేవుని సింహాసనం యొక్క బలాన్ని పొందే మార్గం కలుగుతుంది. ఇందుకు పరిశుద్ధాత్మ హృదయంలో పుట్టించే విశ్వాసం ముఖ్యంగా అవసరమైంది. మానవులు దేవుని వాక్యాన్ని గూర్చి చేసే తర్జన భర్జనలు అసంఖ్యాకాలు. ఒకరికొకరు పరస్పర విరుద్ధ భావనలు కలిగి ఉంటారు. బైబిల్ను గూర్చి అనేక సందేహాలు, సంశయాలు, కొద్ది అభిప్రాయాలు ఉన్నాయి. ఇట్టి స్థితిలో నీ వాక్యము స్థిరపరచబడినది అనే మాట ఎంత ధైర్యాన్ని కలిగిస్తుంది. మానవులు నిర్దేవులై, నాస్తికులై, భక్తిహీనులై వారి అభిప్రాయాలను విస్తారంగా ప్రకటిస్తున్నారు. వారి అభిప్రాయాలు ఒక సముద్రంలా ఉన్నాయి. ఆ సముద్రపు అలల వలన విశ్వాసి కూడా అప్పుడప్పుడు అటు ఇటు ఊగవచ్చు. కానీ ఈ మాట విశ్వాసి హృదయానికి ఎంతైనా బలాన్ని చేకూర్చగలదు. దేవుని సింహాసనమంత స్థిరంగా ఉన్న ఆ వాక్యం భూమిపై ఏం చేస్తుంది? దాని ప్రభావం ఎలా ఉంది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని. ఈ చీకటి దుష్ట ప్రపంచంలో మనకు నీతియుక్తమైన జీవితాన్ని ప్రసాదించే చక్కని ఏర్పాటు దేవుని వాక్యంలో ఉంది. ఆత్మ దుష్టశక్తుల ప్రభావం నుండి, సాతాను యొక్క ఉరుల నుండి కాపాడబడాలి. ఈ కాపుదల దేవుని వాక్యం హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. లోపల దేవుని వాక్యాన్ని ఉంచుకొని దానిని నెమరవేసుకుంటూ ఉంటే విశ్వాసిని సాతాను కానీ వాని ఏజెంట్లు కానీ ఏ మాత్రం చెరుపజాలరు. దేవునికి స్తోత్రం. శుభములతో వందనాలు.